సరే, ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు వస్తున్నటువంటి యొక్క ఆరోపణల నేపథ్యంలో కొందరు మరి క్రైస్తవ నాయకులే తెలుగు క్రిస్టియన్స్ అనే ఫేస్బుక్ గ్రూప్లో అబద్ధ బోధకుడు అని వారు స్పందిస్తూ ఉన్నారు. రంజిత్ ఓఫీర్ అబద్ధ బోధకుడు అంటూ కథనాలు రాస్తా ఉన్నారు. దీని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు అబద్ధ బోధకుడు అంటే వీళ్ళు ఈ క్రైస్తవ నాయకులు చాలా మంది కూడా సబ్ స్టాండర్డ్. వాళ్ళని నేను ఇంకా దూషణగా తిరస్కారంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. హౌలగాళ్ళు అది ఇది అనొచ్చు, కానీ అనడం నాకు ఇష్టం లేదు. అదే క్రిస్టియన్ ఛానల్ అంటున్నారు మీరు కాబట్టి అట్లా దూషణగా నేను మాట్లాడను. కానీ వీళ్ళు సబ్ స్టాండర్డ్ టు సే ద లీస్ట్. అంటే వాళ్ళ జ్ఞానము, విషయ పరిజ్ఞానము, భాషా జ్ఞానం, వాళ్ళు ఏమి టర్మినాలజీ యూజ్ చేస్తున్నారు, ఏం వొకాబులరీ వాడుతున్నారు, దానికి అర్థం ఏంటి అనేది కూడా వాళ్ళకు తెలియనటువంటి కనీస పరిజ్ఞానం లేని మనుషులు వీళ్ళు. ఇప్పుడు ఎవరో నా మీద ఆరోపణలు చేస్తే అబద్ధ బోధకుడు ఎట్లా అవుతారు? అబద్ధ బోధకుడు మీన్స్ వాట్? ఆరోపణలు ఎదుర్కొన్నోడు అబద్ధ బోధకుడా? ఒకవేళ నిజంగా తప్పు జరుగుంటే అబద్ధ బోధకుడా? అలాగైతే మరి దావీదు అబద్ధ బోధకుడా? దావీదు ఒక తప్పు నిజంగానే చేశాడు, ఆయనే ఒప్పుకున్నాడు. కాబట్టి క్రీస్తుని గూర్చి రాసిన ప్రవచనాలన్నీ అవి అబద్ధమైనవా? ఇప్పుడు అబద్ధ బోధకుడు అంటే అబద్ధ బోధలు చేసేవాడు అబద్ధ బోధకుడు. రంజిత్ ఓఫీర్ అబద్ధ బోధకుడు అని అన్నవాడు ఏ బోధ చేశాడు, ఏ బోధ అబద్ధము, ఏ వాక్య ప్రకారం అనేది చూపించాల. ఒక ఆడామ వచ్చి 1 year బ్యాక్ ఓఫీర్ గారు నాకు దేవుడు లాంటోడు అని చెప్పిన ఆమె 1 year అయినాక ఇప్పుడు ఓఫీర్ గారు నన్ను ఏదో చేశాడని ఇప్పుడు కొత్త సాక్ష్యం చెబుతుంది. 2 సాక్ష్యాలు ఉన్నాయి. ఆమె ఏదో చెప్పినందుకు అబద్ధ బోధకుడు ఎట్లా అవుతాడు? ఓఫీర్ గారు ఫలానా బోధ వాక్య వ్యతిరేకంగా చేశాడు, రక్షణ మార్గాన్ని గూర్చి, 2వ రాకడని గూర్చి, ఇంకా దేని గూర్చి అయినా బైబిల్లో రాయబడ్డ దానికి అడ్డంగా విరోధంగా ఆయన చేసిన బోధ అని నిరూపిస్తే అబద్ధ బోధకుడు. నా బోధలు వాక్యకాంతిలో పరీక్షించి నేను చేసిన ప్రసంగాలు, నేను చెప్పిన విషయాలు బైబిల్కు విరుద్ధం అని నిరూపించగలిగితే నన్ను ఏ ఆడోళ్ళు నిందించకపోయినా నేను అబద్ధ బోధకుండా అవుతా. కానీ నా బోధలను వీళ్ళు వాక్య ప్రకారంగా తప్పని నిరూపించలేనప్పుడు ప్రపంచంలో ఉన్న 100 కోట్ల ఆడోళ్ళు అందరూ నన్ను నిందించిన నేను సత్యబోధకుడిని. బికాస్ బైబిల్ అగ్రీస్ విత్ మీ. కనుక వాళ్ళేం క్రైస్తవులు అబద్ధ బోధకుడు అనే మాట వాడేశారు. ఓఫీర్ గారు ఏ బోధ, ఏ వాక్య కాంతిలో అబద్ధం అనేది చెప్పలేని చేతగానోళ్ళు వాళ్ళేమి క్రైస్తవులు? కనుక వాళ్ళు ఏదో కడుపులో కక్ష ద్వేషం పెట్టుకొని కేకలు పెట్టినంత మాత్రాన సమాజం గుడ్డిది కాదు. నేను నమ్ముతున్న సమాజంలో ఇంకా న్యాయము, సత్యము అనేది ఇంకా మిగిలి ఉన్నాయి, మానవత్వం అనేది మిగిలి ఉందని నేను నమ్ముతున్నా. అందుకే నేను ఏం రవ్వంత కూడా షేక్ కాలేదు. వీళ్ళు ఇవన్నీ అరుస్తూ ఉన్నారు, నేను మాత్రం నా పిల్లలతో, మనవరాళ్ళతో, మనవలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఓకే సార్.